అందరికీ నమస్తే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బ్లాక్మెయిల్ ఎవరు చేస్తారు? వాళ్ళు రాష్ట్రాన్ని నడిపించే అధికారులు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం పోయినా వాళ్ళు పర్మనెంట్. కానీ ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తుండనే చర్చ నడుస్తుంది. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాడు? అసలు ఏం అవసరం ఉంది? ఈ మధ్య వరుసగా పేపర్లో చూడండి, గుంపు మీడియా పేపర్లో మామూలుగా పచ్చ మీడియా అంటారు టీడీపీకి సంబంధించినవి. మన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మాత్రం గుంపు మీడియా అని పిలవాలి మనం. ఈ గుంపు మీడియా పేపర్లలో పలానా ఐఏఎస్ అధికారి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు, పలానా ఐపీఎస్ అధికారి పలానా దగ్గర డబ్బులు బ్లాక్మెయిల్ చేసి సంపాదించాడు, ఇవన్నీ కూడా పేపర్లో రాపిస్తున్నారు. పేపర్లో రాయించాలి. ఆ పేపర్లో రాయించిన 2-3 రోజులకే వాళ్ళతో మీటింగ్ పెట్టాలి ముఖ్యమంత్రి. మీటింగ్ పెట్టి మీ అందరి భాగవతం నా దగ్గర ఉంది, నా చేతుల్లో ఉంది, ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు ఇండివిజువల్గా పిలిచి చెప్పొచ్చు. కానీ వీళ్ళందరిది ఎట్లుందంటే గొంగట్లో వెంటకెళ్ళి ఎరినట్టుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, ఇదంతా మనకు కనిపిస్తుంది. వాళ్ళంతా చేస్తున్నది అదే గొంగల్లో కూర్చున్నారు, అవే ఇంటికి ఎడుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అదే పనిలో ఉన్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక దీనికి పోను షాడో సీఎంఓ ఏం చేస్తున్నాడు? షాడో సీఎంఓ అంటే ఏంది? యాక్చువల్గా సీఎంఓ కాకుండా మంత్రిత్వ శాఖలంతా కూడా సెక్రటరియట్లో ఆఫీసులు ఉంటాయి, దానిలో ముఖ్య కార్యదర్శులు ఉంటారు, మినిస్టర్స్ ఆఫీసులు ఉంటాయి, అన్ని ఇక్కడి నుంచి నడుస్తాయి. కానీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న ఒక బిల్డింగ్లో ఏం జరుగుతుంది, అక్కడ షాడో సీఎంఓ ఏం చేస్తుంది, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలు మాట్లాడదాం. ఎందుకు బ్లాక్మెయిల్ ఎందుకు నడుస్తుంది అనే అంశం మీద మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ధైర్యంగా. బట్ మా ధైర్యం మీరందరూ ఉన్నారు, మీరంతా మాకు అండగా ఉంటారనే. కాబట్టి చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆటోమేటిక్గా చాలామందికి వార్త రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ దుర్మార్గాలను ఎవరు చెప్పరు, ఏ పెద్ద మీడియాలు ఎవరు చెప్పరు, మనమే జనాలకు చెప్పాలి. కాబట్టి ఆ బాధ్యత మీరు కూడా తీసుకోండి. ఇక్కడ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మొన్న ఒక మీటింగ్ అయింది, సెక్రటేరియట్లో మీటింగ్ అయింది. సీఎం అటెండ్ అయ్యిండ్రు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ పిలిచిండ్రు, వాళ్ళు కూడా మీటింగ్ అయ్యింది. యాక్చువల్గా వాళ్ళని పని చేయించుకునే బాధ్యత ప్రభుత్వానికి, వాళ్ళు ఉంటారు పర్మనెంట్గా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది, మంత్రులది. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి అన్న మాటలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. మీరంతా దొంగలు అన్నట్టుగా మాట్లాడిన ఆయన, మీ అవినీతి చిట్టు మొత్తం నా దగ్గర ఉంది, నేను పలానా తేదీ రోజు బయట పెడతా, పలానా తేదీ రోజు మీ అందరి చిట్టాలు విప్పుతా. ఇది దేనికి సంకేతం? నిజంగానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెటిల్మెంట్ చేసుకుని అనుకున్నప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళ కరెక్ట్గా సీఎం దగ్గర నిజంగానే సాక్ష్యాలు ఉంటే, ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి, ఇంటెలిజెన్స్ మొత్తం ఎక్కడెక్కడ సమాచారం సేకరించి సీఎం ఆఫీస్కి ఇస్తుంది. నిజంగానే ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయడం, లేకపోతే వాళ్ళని పిలిచి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి దారులు మూసుకుపోయే విధంగా మొత్తం నట్లు బోల్టులు మొత్తం టైట్ చేయడం. కానీ ఇక్కడ జరుగుతలేదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు అనిపిస్తుంది. మీ అందరి చిట్టా నా దగ్గర ఉంది, నేను పలానా రోజు నేను బయట పెడతా. ఇది ఎవరు చెప్తారు? ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్లో మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది, మేము అవన్నీ తీసి బయట పెడతాం, మీ ప్రభుత్వం మొత్తం అవినీతి కూపంలో కూరుకుపోయింది, ఇట్లాంటివి ప్రతిపక్షాల నుంచి వస్తాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అందరు కలిసి ఐఏఎస్ ఆఫీసర్లను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? ఆ సీఎంతో పాటు వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ బినామీలు కావచ్చు, వాళ్ళందరూ ఏం పని చేస్తున్నారు? రాష్ట్రాన్ని ఎక్కడెక్కడ పీక తింటున్నారు. వాళ్ళకి ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఏది కనిపిస్తే దాన్ని ఎక్కడెక్కడ తోసుకుంటున్నారన్న విమర్శ కూడా కాదు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే మీటింగ్ పెట్టుకొని వీళ్ళ 30% కమిషన్లు, 20% కమిషన్లు అవేం అఫీషియల్ కాదు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క 30% తీసుకున్న అఫీషియలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో 30% తీసుకోవడం అఫీషియలా? ఇప్పుడు ఖమ్మంలో ఆ ఇల్లు కూలగొట్టించారు పేదలై, అదేమన్నా అఫీషియల్గా జరిగిందా? ఎక్కడన్నా సర్క్యులర్ ఉందా అవి కూలగొట్టాలని ప్రభుత్వం నుంచి? ఏం లేవు, ఇవన్నీ కూడా దొంగచాటుగా జరిగిపోతున్నాయి. అందుకే వీళ్ళు గొంగల్లో కూర్చొని గొంగల్లో ఇంటికి లేకుండా అవతల మీద నిపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో పని చేయించుకోవాలి. ఆఫీసర్లు పర్మనెంట్గా ఉంటారు, గవర్నమెంట్లు ఏవైనా ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతిలో కూరుకుపోయారంటే అది వీళ్ళ చేతకంతనమే, అది వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతికి రాలేదని అర్థం. వీళ్ళు ఇంకా పరిపాలన చేయడానికి వీళ్ళతో అయితలేదు, వీళ్ళకు పరిపాలన వస్తలేదని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏంది అసలు వీళ్ళని టార్గెట్ చేయడం వెనుక ఏంటంటే, దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఒకటి మనకు కనిపించే, నేను చాలాసార్లు చెప్పినాను, మనకు కనిపించే క్యాబినెట్ కాదు, మనకు కనిపించే ఆఫీసర్లు కాదు. ఎందుకంటే షాడో సీఎంఓ నడుస్తుంది తెలంగాణలో. ఈ షాడో సీఎంఓ ఏం చేస్తుంది? యాక్చువల్గా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సెక్రటరీ నుంచి నడుస్తాయి. కానీ ఈ గవర్నమెంట్లో సెక్రటరీకి వెళ్ళి నడుస్తలేవు, రోడ్ నెంబర్ 14 నుంచి నడుస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 ఏంది? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 ఏంది? దానిలో మీకు అందరికి బాగా గుర్తుండి ఉండాలి. అప్పుడు కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి సుమంత్
గన్ను తీసి కనత పెట్టిండు, అధికారులను బెదిరించిండు. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి ఆ మీటింగ్లో ఉన్నాడు, కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. ఇదే కదా బయటకు వచ్చింది. అది ఎందుకు జరిగిందో కూడా కొండ సురేఖ బిడ్డ బయటకు వచ్చేసింది, సుస్మిత పటేల్ బయటకు వచ్చి చెప్పింది. తర్వాత వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వద్దు మీది మేము బయట పెట్టాం, మాది మీరు బయట పెట్టొద్దు అని మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ అప్పటికే తతంగం అంతా కూడా జనాలకు అర్థమైపోయింది. ప్లస్ మినిస్టర్స్ యాక్చువల్గా సీఎం ఆఫీస్లో ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు కన్నా ముందు గవర్నమెంట్లో చెప్తా, ఎన్టీఆర్ నాడు నుంచి చెప్తా. ఎన్టీఆర్ టైంలో ఏముండేదంటే సీఎం ఆఫీస్లో కొద్దిమంది అధికారులు ఉంటారు, వాళ్ళు సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి వాటిని ఫాలో అవుతూ ఉంటాడు. పరిపాలనలో వైఫల్యాలు లేకపోతే పరిపాలనలో విజయాలు, ప్రజల అవసరాలు ఇట్లాంటివన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు ఒకటి చేసిండు. ఏం చేసిండంటే మొత్తం అధికారులను గుంపు తయారు చేసుకొని ఆ గుంపు మొత్తం ఇక్కడ ఉన్న అధికారులను శాసిస్తూ ఉంటుంది. వాళ్ళే మొత్తం అన్ని శాఖలకు ఒక్కొక్క శాఖకు ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ శాఖ ఇన్ఛార్జు ఇక్కడున్న శాఖ ముఖ్య కార్యదర్శులను అంటే ఐఏఎస్ ఆఫీసర్లను, తర్వాత ఒక పెద్ద స్థాయి ఆఫీసర్లను అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. అది కూడా పోయింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫీసర్లను పెట్టుకోవడం వదిలేసి ఆఫీసర్ల బదులు షాడో ముఖ్యమంత్రి అనే పిలుచుకునే వాళ్ళని కొంతమంది అనుచరులను పెట్టుకున్నాడు. ఆ అనుచరులకే శాఖలు కేటాయించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐఏఎస్లకు ఫోన్ చేస్తున్నారు, ఐపీఎస్లకు ఫోన్ చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి డైరెక్ట్గా ధమ్కీలు ఇస్తున్నారు. మీరు ఈ పని చేయాలి, మా వాళ్ళు వస్తారు, మీరు ఈ పని చేసి పెట్టాలి, పలానా ఫైల్ మీ టేబుల్ మీద ఉంది, ఆ ఫైల్ మీరు సంతకం చేసి పంపాలి, పలానా భూమికి సంబంధించిన ఇష్యూ మీ దగ్గరకు వస్తుంది, మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే అసలు నిజంగా గవర్నమెంట్ పని కాకూడదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా సీఎం రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ముందల వెనక అలా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకున్నాడు, ఆయన అనుచరులను పెట్టుకున్నాడు. మనం చూడలేదా చాలామంది ఎస్ బాస్ అని డిఎస్పీలే పోయి జిమ్లో ఉన్న ఒక ఆయనకు నమస్తేలు పెట్టాడు, మనం చూడలేదా? లేకపోతే సీఎం సెటిల్మెంట్ మొత్తం కూడా మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చినాయి, మనకు కనబడలేదా? ఇవన్నీ కనిపించినాయి. కాబట్టి వాళ్ళు చెప్తే వీళ్ళు వినాలి. ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లో వెనక ముందర అనుకో వీళ్ళు చెప్తే మనం చేయాలన్నా, ఎందుకంటే వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, అంతకుముందు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, కొంతమంది సీనియర్లు ఇంకా అంతకుముందు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఏంది ఇదంతా మనకు చెప్తే సీఎం ఆఫీస్ నుంచి ఎవరో ఆఫీసర్ చెప్పాలి, లేకపోతే నోట్ రాసి పంపాలి రాతపూర్వకంగా. అవేం లేకుండా మొత్తం అన్అఫీషియల్గా జరుగుతున్నాయి పనులు. అన్అఫీషియల్ పర్సన్ ఎవరో అధికారం లేని పర్సన్ వీళ్ళకి ఫోన్లు ఇచ్చి చెప్తారు, వీళ్ళు చేయాలి. ఒకరో ఇద్దరో రిటర్న్ ఇట్లా మేము ఎందుకు చేయాలి, అసలు మాకేం సంబంధం, రేపన్నాడు ఎవడు ఇరుకుతాడు, రేపన్నాడు మేము దొరికిపోతే ఎవడు బాధ్యుడు, ఎందుకంటే ఏమీ ఆదేశాలు లేవు, ఓన్లీ మౌఖిక ఆదేశాలు తప్ప. ఫోన్లో ఎవరో థర్డ్ పార్టీ మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి కూడా చెప్తలేడు. ముఖ్యమంత్రి దేని మీద సంతకం పెట్టాడు, నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఏ పేపర్ మీద సంతకం పెడతలేడంట. ఎందుకు పెడతలేడంటే అందుకే పెడతలేడు, అవి సహేతుకమైనవి అయితే ప్రజలకు సంబంధించిన అయితే ముఖ్యమంత్రి సంతకాలు పెడతాడు. ఇట్లాంటి వేరే పెడతారు సంతకాలు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే చెప్తే ఫోన్ చేసి చెప్పడమే తప్ప ఆయన సంతకాలు పెట్టడానికి భయపడతాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఇంకా దొంగలకు అన్ని జాగ్రత్తలు ఉంటాయి కదా. ఇప్పుడు సాక్ష్యాలు దొరకకుండా దొంగతనం చేసే, సాక్ష్యాలు దొరకకుండా మర్డర్లు చేసే, సాక్ష్యాలు దొరకకుండా మానభంగాలు చేసే దొంగలు మనం చాలామంది చూసి ఉంటాం. నేను ఇక్కడ ఎవరిని ఆ దొంగలతో పోలిస్తలేను. కానీ సేమ్ అట్లనే కేవలం ఫోన్ల ద్వారానే ఎవరో థర్డ్ పార్టీ పర్సన్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పడం అనేది గవర్నమెంట్లో సంచలనంగా మారింది. అంటే సెక్రటరేట్ కేంద్రంగా పరిపాలన నడుస్తలేదు. పోనీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఆధారంగా ఏమైనా జరుగుతుందంటే అది జరుగుతలేదు. పోనీ క్యాంప్ అక్కడ ఉంది కదా కమాండ్ కంట్రోల్ రూమ్, అక్కడ నుంచి అది కేంద్రంగా ఏమైనా జరుగుతున్న పరిపాలన జరుగుతలేదు. రోడ్ నెంబర్ 14 బిల్డింగ్ ఆధారంగా జరుగుతుందంట. మనకు ఇప్పుడు అదే కేసులో కొండా సురేఖ కేసులోనే అసలు కేసు పెట్టాలన్నా వద్దని పోలీసు వాళ్ళు పరిచయం కాలేదా? ఓ 20 బృందాలు పోయి ఆ సుమంత్ని వెతికే ప్రయత్నం చేసి తర్వాత ఏం చేసిండు, ఆ కేసుని అసలు కేసే పెట్టలేదు. అంతేందుకు పొంగులేటి కొడుకు కేసు కబ్జా చేసిండు. కబ్జా చేస్తే అక్కడ ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టిండు. కేసు పెడితే ఒక కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్ను లేపేపించింది గవర్నమెంట్, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు. దానికి అర్థం ఏంది అంటే మా మాట వినకుండా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇవి సేమ్ 14 మంది మినిస్టర్లలాగా 14 మంది నవరత్నాలను పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారంట. అంతకుముందు సీఎంఓలో ఎవరో అనాధికారికంగా మహిళ కూడా పనిచేస్తున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు పోలీస్ శాఖకు ఒక షాడో మంత్రి, రెవెన్యూ శాఖకు ఒక షాడో మంత్రి, తర్వాత ఇంకో శాఖకు ఇంకొక షాడో మంత్రి, నమ్మిన బంటుకు హెచ్ఎండిఏ, తర్వాత హైడ్రా బాధ్యతలు, తర్వాత ఇంకొకరు బంధువులకు రెవెన్యూ శాఖ, రక్త సంబంధికులు ఉంటే వాళ్ళకు ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లాంటివి. ఇట్లా మొత్తం కూడా వీళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనమాట. పేపర్లో రాపించుకొని మరీ వాళ్ళని పిలుచుకొని ఎందుకు మాట్లాడతారు? లేకపోతే ఇంకా ఇట్లాంటి పరిపాలనలా ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్లా తెలంగాణ ఏడు బాగుపడుతుంది. సమాంతరంగా ఇంకొక గవర్నమెంట్ నడుపుతుంటే, సమాంతరంగా ఇంకొక మంత్రివర్గం నడుపుతుంటే, సమాంతరంగా ప్రభుత్వానికి సమాంతరంగా ఇంకొక అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటే అసలు ఇదే డమ్మీ అయిపోయింది. అసలు గవర్నమెంట్ డమ్మీ అయిపోయింది, డూప్లికేట్ అసలు అయిపోయింది.
ఇక దీనిలో మీకు ఏమర్థమైంది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.